రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు అవినీతి జరిగిందని ఈడీ ఎంటర్ అయింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించింది ఈడీ. నిధుల గోల్మాల్కు సంబంధించి పశుసంవర్ధక శాఖకు గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో అనుసరించిన విధి విధానాలు ఏంటి, డబ్బులను ఎలా సమకూర్చారు, లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని కోరింది. గతంలో సేకరించిన వివరాల ఆధారంగా సిటీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తాయి. వేరే రాష్ట్రాల్లోనూ స్కామ్ లింకులుండడంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాల సమాచారాన్ని పశుసంవర్ధక శాఖను ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్లకు జాయింట్ ఖాతాల నుంచి నిధులు జమ అయిన జిల్లాల అధికారుల అకౌంట్ల వివరాలు ఇవ్వమని కోరారు. గొర్రెల రవాణా ఏజెన్సీలతో పాటు వారికి జరిగిన చెల్లింపుల వివరాలు, దానాపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల పథకం కుంభకోణంలో నిందితులైన పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ల గురించి ఏసీబీ అధికారుల నుంచి ఆధారాలు సేకరించింది ఈడీ. అత్తాపూర్లోని రామచందర్ నాయక్, దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ ఇళ్లతో పాటు పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ గొర్రెల స్కామ్పై పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. సెక్షన్ 54 పీఎంఎల్ఏ చట్టం కింద గతంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. గొర్రెల యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధులను స్వాహా చేసి కోట్ల రూపాయల గోల్మాల్ చేసినట్లు గుర్తించింది ఈడీ. ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంతవరకుందనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ నిధులు మొదట కాంట్రాక్టర్ మొహిదుద్దీన్ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కాగా వాటిని కూడా స్క్రూటినింగ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్లో మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ను అదుపులోకి తీసుకొని విచారించింది ఈడీ. భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.